రోష్ని, వినీత్, నేనిక్కడున్నాను. పెళ్లిలో ఉన్న వాళ్ళంతా నీ గురించి అనుకున్నది నిజమే. నా గురించి ఏం మాట్లాడారు? అదేంటంటే పెళ్లి కూతురిని చూస్తే అర్థం అవట్లేదు, మనిషి రూపంలో ఉన్న అప్సరస లేక అప్సరస రూపంలో ఉన్న మనిషా. అలాగా? అయితే మీకేమనిపిస్తుంది? వాళ్ళు చెప్పింది నిజమేనా? రోష్ని, నేను నీ అందాన్ని మాత్రం చూడలేను, కానీ దాన్ని నేను ఖచ్చితంగా ఫీల్ అవ్వగలను. ఈ మొహం ఆ చందమామలాగా అందంగా ఉంది. నీ కళ్ళు మెరిసే నక్షత్రాల్లాంటివి. నీ బుగ్గలు అదెలా అంటే రోజా పువ్వులకున్న రెక్కలు. ఇంకా నీ గొంతు నాలాంటి కళాకారులకు ఒక ఉద్వేగం. రోష్ని, రోష్ని, ఏంటండి? చెప్పండి. రోష్ని, నాకెవరు స్నేహితులంటూ లేరు. మా నాన్న అమ్మ చనిపోయాక నేను జీవితాంతం ఒంటరినైపోయినా అనుకున్నాను. కానీ ఆ తర్వాత నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నేను చాలా అదృష్టవంతుడిని, నాలాంటి ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నందుకు. మీరు గుడ్డోడన్న మాత్రం ఏమైపోయింది ఇప్పుడు? నేను మిమ్మల్ని కాదు, మీ మనసుని ప్రేమించాను. వినీత్, నేను వెళ్ళి మీకు పాలు తీసుకొస్తాను. ఏవండి, ఇదిగోండి మీకోసం పాలు తీసుకొచ్చాను, తాగండి. అబ్బా, ఏంట్రా వీడు ఇంత త్వరగా పడుకున్నాడు? ఆ పాలలో నిద్ర మాత్రలు ఎన్ని కలిపావు? చచ్చిపోడు కదా? నీకు తెలుసుగా, శోభనం రాత్రి అమ్మాయిని ఆరబెట్టడం మంచిది కాదు. అందువల్ల పద.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. రజత్, నీ చేతులతో నువ్వే తినిపించచ్చు కదా. మెల్లిగా మాట్లాడు, లేకపోతే నీ గుడ్డి మొగుడు లెగిసిపోతాడు. అంతేకాకుండా నిద్ర మాత్రల పవర్ తగ్గిపోయి ఉంటుంది. అదంతా సరే గాని, అయితే మీకు నా గుడ్డి భర్తని చూస్తే భయం వేస్తుందా? ఆ గుడ్డోడంటే నాకు భయమా? రోష్ని, వినీత్, మీరు లేచారా? ఆ, రండి. అరే రే, జాగ్రత్త. రండి, ఇటువైపు రండి. నాకు వేరే వాళ్ళ గొంతు వినపడింది. వేరే వాళ్ళ గొంతా? ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదే, ఎవరు రాలేదు. అదే ఏంటంటే, నేను ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉన్నా వంట చేయడానికి. జాగ్రత్తగా కూర్చోండి. సరే. నేను మీకు ఆమ్లెట్ చేశాను. రోష్ని, నిన్న రాత్రికి సారీ. నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. ఇందులో సారీ చెప్పడానికి ఏంటి వినీత్? నిన్న రాత్రి నిద్రపోతే ఏంటి? ఇంక నుంచి ప్రతి రాత్రి కలిసే కదా ఉంటాం. సరే, ఆమ్లెట్ తినేసి చెప్పండి నేను ఎలా చేశానో. ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పండి. నువ్వు ఎంత మంచిదానివి రోష్ని. మీరు నా కోసం పియానో ప్లే చేస్తారా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఏ పాట అంటే నీకు ఇష్టమో చెప్పు. కాస్త రొమాంటిక్గా ఏవైనా? కన్నా వినీత్, సర్లాంటి మీరా? వినీత్, ఎవరేవిడా? అవే నేనే సరళ ఆంటీని, మీ పక్కింటి ఆంటీని. ఇప్పుడే కదా మీ పెళ్లిలో మనం మీట్ అయ్యాం. అప్పుడే మర్చిపోయావా? 6 పాత్రలున్న డిన్నర్ సెట్ని నీకు ప్రజెంట్ చేశాను కదా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? గుర్తొచ్చిందంటీ. వినీత్, తను మా అన్నయ్య కొడుకు మోను. వీడు పియానో నేర్చుకోవాలట. అంటే కొంచెం వాయిస్తాడనుకో, కానీ నువ్వు మాత్రం తనకి బాగా నేర్పించాలి. ఖచ్చితంగా. నా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే టైం కూడా అయ్యింది. అభిషేక్, జై, మీరందరూ వచ్చేసారా? మంచి పని చేశారు. మోను, ఇక నేను వెళ్తాను. తన దగ్గర నువ్వు బాగా నేర్చుకో. ఆంటీ, మీకేమైనా కావాలా? ఆంటీ,
ఏం లేదు సరే నేను సరే బయలుదేరుతాను ఆంటీ, ఓకే. వెళ్ళొస్తాను వినీత్. సరే సర్లా ఆంటీ. నువ్వు బాగా నేర్చుకో మోను. మోను, నువ్వు ఇప్పుడు పియానో ప్లే చేయి. నీకెంత వచ్చో నేను తెలుసుకుంటానుగా. కూర్చో. ప్లే చేయి. రోష్ని, చెప్పండి. వినీత్, నేను ఇక్కడున్నాను. మీ క్లాస్ అయిపోయిందా? క్లాస్ ముగిసింది. నేను వెంటనే క్లబ్కి వెళ్ళాలి. క్లబ్లో పర్ఫార్మెన్స్ ఉంది. మీ క్లబ్బే కదా, కాస్త రిలాక్స్ అయ్యి వెళ్ళండి. నా క్లబ్ కదా, అందుకే నేను టైంకి వెళ్ళి తీరాలి. నువ్వు నా పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తావా? నాకు చాలా పనులున్నాయి. నేను మిమ్మల్ని సరళ ఆంటీ గురించి అడగాలనుకున్నాను. చెప్పు. మన ఇంటి కీస్ తన దగ్గర ఉన్నాయా? అవును, అది ఎమర్జెన్సీ కోసం తన దగ్గర ఇచ్చిపెట్టాను. అరే, ఇంతకుముందు మీరు ఒంటరిగా ఉన్నారు వినీత్. ఇప్పుడు నేనే మీతో ఉన్నాను కదా, ఇంకేంటి ఎమర్జెన్సీ? మన కీస్ని తన దగ్గర నుంచి తీసుకుందామా? తీసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మన ఇద్దరం ఇంటి బయటే లాక్ అయిపోయామంటే? రోష్ని, నువ్వు భయపడకు. సర్లాంటి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫ్యామిలీ లాంటిది తను కూడా. ఇంకా మన ఇంటికి తన దగ్గర ఉండడం ఎటువంటి ప్రాబ్లమూ లేదు. సరే కానీ నువ్వు నా డ్రెస్ అంతా తీసి పెట్టావుగా? థ్యాంక్ యూ. రోష్ని, ఈ బెల్ట్ బక్కుల్ ఎవరిది? ఇది నాది కాదు. అరే, ఇది మీదేనండి. నాదా? లేదు, ఇది నా బెల్ట్ కాదు. అరే, ఏంటి వినీత్ అలా అంటారు? ఇది నేను మీకు గిఫ్ట్ చేసింది. సారీ. థ్యాంక్ యూ. సరే, ఈ బెల్ట్ ఇక్కడే ఉంచు. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఈ బెల్టే వేసుకుని వెళ్తాను. ఇది ఇక్కడే ఉంచు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. బాయ్ రోష్ని. బాయ్. ఐ లవ్ యూ. పదండి.
ఐ లవ్ యూ టూ. ఆ గుడ్డివాడంటే నాకు భయం ఏంటి? నేను ఎవరు గొంతు విన్నానే. అది నేను ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉన్నా, వంట చేసే వీడియోలు. వినీతన్న క్లబ్కు వెళ్ళాలి కదా. లేదు పుష్కర్, నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండు, ఇంటి పనులు చూసుకో. రోషిని వదినికి సహాయంగా ఉంటుంది. నువ్వు నాకు ఒక క్యాబ్ బుక్ చేయి. సరే. పుష్కర్ మీరేంటి ఇక్కడ? ఇంకా మీ దగ్గరేంటి కీస్? వినీత్ అన్న ఇచ్చారు. బయట బెల్ రిపేర్ అయింది. ఇక మీద ఆఫీస్ పనులొద్దు, ఇంటి పనులు చూడమన్నారు. ఇక్కడే ఉండమన్నారు, మీకు ఏ సమస్య రాకూడదని. సరే, అయితే పైకి వెళ్ళి క్లీన్ చేయండి. ఓకే మేడం. రోష్ని, నీ మొగుడికి ఏమైనా పిచ్చెక్కిందా? ఎవరెవరికో తాళాలు ఇస్తాడేంటి? నేను అనుకున్నాను ఒక గుడ్డోడిని పెళ్లి చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని. కానీ ఇక్కడ నేను ఒక రోజునేమో ఆ స్క్రీన్ వెనకాల, ఇంకో రోజునేమో ఆ సోఫా వెనకాల. కాస్త మెల్లగా మాట్లాడండి. అసలు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ఆంటీ, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. మీ దగ్గర ఏవైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఉందమ్మా, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే ఆంటీ. రోషిని మేడం మీరా? హాయ్ మోనో. హాయ్, మీరు ఇక్కడ? నిన్ను చూడ్డానికి వచ్చాను. ఇంకా ఏంటి విషయం మోనో? అందమైన క్యాప్ వేసుకున్నా? నేను నీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నువ్వు ఇంకొంచెం సేపు పియానో వాయించుంటే వినీత్ లాగా నువ్వు కూడా సూపర్ గా వాయిస్తావు. రియల్లీ? ఎస్. థ్యాంక్ యూ. ఇలా చూడమ్మా, ఇది చాలా, ఇది తలనొప్పి మాత్రే, కానీ ఇది వేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి. సరే ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్ మోనో. బాయ్. రోషిని, 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 నువ్వు ఏడుస్తున్నావు? సరే, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? రోషిని, వినీత్, మీరు నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చారు కదా, అది ఎక్కడో పోయింది. పర్లేదులే రోషిని, అదేం పోయి ఉండదులే. నువ్వే తెలియకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఉంటావేమో. లేదు వినీత్, ఆ నెక్లెస్ నేను జాగ్రత్తగా కబోర్డ్ లోనే పెట్టాను. అయితే అలమార్లోనే ఉంటది. పద, మనం వెళ్ళి చూద్దాం. లేదు, మార్నింగ్ మీ రూమ్ ని క్లీన్ చేయాలని చెప్పి పుష్కర్ వచ్చాడు. ఒకవేళ నెక్లెస్ వాడే తీసుంటాడు. పుష్కర్? కాదు కాదు రోషిని, వాడు అలాంటి వాడు కాదు అసలు. ఇన్ని సంవత్సరాల నుంచి వాడిని ఆఫీస్ చూసుకుంటున్నాడు. ఇంతవరకు వాడు ఎటువంటి తప్పైన పని చేయలేదు. ఇంతవరకు అలా చేయలేదంటే ఇప్పుడు అలా చెయ్యరన్న దానికి గ్యారెంటీ లేదుగా. నా నెక్లెస్ ఖచ్చితంగా ఆయనే తీసుంటాడు. రండి, మీరు నాతో రండి. అరే రమ్మంటుంటే. పుష్కర్, అరే వినీత్ అన్న, మేడం మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీ అలమారి ఓపెన్ చేయండి. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు చెప్తాను. మేడం మీరు నా సామాన్లు చూస్తున్నారేంటి? ఏంటి మేడం ఇది? నేను ఏం చూస్తున్నానో నీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇదిగో చూడండి వినీత్, నేనే మీకు చెప్పాను కదా, వీడే దొంగిలించాడు. వినీత్ అన్నయ్య, ఈ సామాన్లు ఇక్కడికి ఎలా వచ్చినాయో నాకు తెలియదన్నయ్య. దొంగిలించడం కాకుండా ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నావా? అన్నయ్య నా మాట వినండి, నన్ను నమ్మండి అన్నయ్య. ముందు నువ్వు సామాన్లు ప్యాక్ చేసుకుని నువ్వు ఇంటి నుంచి బయలుదేరు, లేదంటే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య
ముందు బయటికి వెళ్ళు. పదండి వినీత్. రండి. నేనే చెప్పాను కదా అతనే దొంగలించుంటాడని. అసలు ఎలా ఈ పని చేయగలడు? నేను నమ్మలేకపోతున్నా. ఇన్ని సంవత్సరాలుగా అతను మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుని ఉంటాడో. నేను అసలు నమ్మలేకపోతున్నాను పుష్కర్ ఇలాంటి దారుణమైన పని చేస్తాడంటే. సరే పర్వాలేదు, వదలండి. నాకు తెలుసండి, మీకు కళ్ళు కనిపించదు కాబట్టి మిమ్మల్ని లోకుగా తీసుకున్నారు. కానీ ఇంక నుంచి అలా జరగనివ్వను. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదండి, వదిలేండి. రండి రండి. ఆ కళ్ళజోడు నాకు ఇవ్వండి. ఇదిగోండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి, అది మర్చిపోండి. పడుకోండి. ఒక విషయం చెప్పనా, చాలా బాగా నటిస్తున్నావు నువ్వు. మరి ప్రేమిస్తున్నప్పుడు కాస్త యాక్టింగ్ చెయ్యాలి కదా. అయితే మరి ఇంకెక్కువ యాక్టింగ్ చేద్దామా?